మాసంలో ఈ రాశి వారికి కార్యములందు ప్రతిబంధకమైన సూచనలు ఉన్నప్పటికీ గట్టెక్కిస్తారు. మీరు చేసే అష్టమ కుజ సంచారం జరుగుతుంది. మీరు చేసేటువంటి కార్యక్రమంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గట్టెక్కిస్తారు. అనవసరమైనటువంటి తిప్పట, ప్రతి పనికి కూడా 10 సార్లు తిరగడం, ఆ పని కాకపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల సరైన సమయానికి భోజనము నిద్ర లేకపోవడం, అష్టమ స్థానంలో కుజ సంచారం మూలంగా ప్రతి విషయంలో కూడా అత్యంత జాగరూకతో మెలకువతో ఉండవలసిందిగా మసలుకోవలసిన సందర్భం ఉంది. కొంత స్వల్ప అనారోగ్యానికి గురి చేస్తుంటారు. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా కొన్ని సమస్యలు ఎదురై తద్వారా మనసు చికాకు గురి కావడం జరుగుతుంటుంది. ఆకస్మికంగా కొన్ని సమస్యలు మీకు ఎదురవుతాయి. ఇదే పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఉంది. అట్లాగే సింహరాశి వాళ్ళకు కూడా ఈ మాసం అంతా కూడా ఇదే విధమైన ఫలితాలు వర్తిస్తుంటాయి. అష్టమ కుజుడు వలన వాహన ప్రమాదాలు, ముఖ్యంగా ఫైర్ అనేటువంటి దాంతో, అంటే కరెంటుతో కానీ, లేదంటే అగ్ని ప్రమాదాలు కానీ, లేదంటే వాహనంతో కానీ, వీటన్నిటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు చికాకు వలన బయటకు వెళ్ళినప్పుడు కూడా మనసుని శాంతపరచుకొని వెళ్ళవలసిందిగా సూచన. కుటుంబ సభ్యులతో కూడా ఏమంత అన్యోన్యత మీకు ఉండదు ఈ మాసంలో. అందువల్ల మీరే జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క గ్రహస్థితి బాగాలేదు కాబట్టి. అలాగే మీకు దగ్గర వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అనుకున్నటువంటి వారికి కొంత వివాదాలు జరిగే అవకాశం ఉంది. మీకేదో ఒక ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణం చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ ప్రయాణం వలన కూడా ఇబ్బందులు, ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోవడము, తద్వారా వెనక్కి రావడము, ఇదేంటి ఇలా జరిగింది అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి పరిచయం వలన విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే ధన విషయంలో మాత్రం ప్రవాహంలాగా విశేషంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా మానసిక వేదన, ధన విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వారికి ఎట్లా చూసినప్పటికీ కూడా ఈ మాసంలో ఏమంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడటం లేదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, 2 కుటుంబ సభ్యుల విషయంలో, 3వది బయట సంఘపరమైన విషయంలో, 4వది వాహన విషయంలో, 5వది ధన విషయంలో. ఇట్లా ఏ విషయం చూసినప్పటికీ కూడా ఈ మాసంలో ఏమంత అనుకూలతంగా లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రాశి వారు ముఖ్యంగా పాటించవలసింది, ఒక 2 మంగళవారములు సుబ్రహ్మణ్య స్వామి వారికి బాగా పండినటువంటి దానిమ్మ పండు నైవేద్యం పెట్టేసి చిన్నపిల్లలకు పంచిపెట్టండి. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచిపెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.